రుద్రాని, రాహుల్ కలిపి స్వప్న దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక స్వప్న అయితే జ్యూస్ తాగిన మత్తులో అలా డాన్స్ చేస్తూ ఉంటుంది. స్వప్న దగ్గరికి రాహుల్‌ని, రుద్రాని "ఒరేయ్! నేను లోపలికి వెళ్తే బాగోదురా నువ్వే వెళ్ళు" అని చెప్పి పంపిస్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే "ఏంటి స్వప్న ఎంత ఇదిగా డాన్స్ చేస్తున్నావు ఏమైంది?" అని అంటే "జ్యూస్ తాగితే ఎనర్జీ వస్తుందని తెలుసు గానీ ఇలా డాన్స్ చేసినంత ఎనర్జీ వస్తుందని నాకు తెలీదు. నువ్వు కూడా నాతో డాన్స్ చెయ్యి" అని చెప్పి స్వప్న రాహుల్‌తో డాన్స్ చేపిస్తూ ఉంటుంది. "మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి?" అని అయితే అంటూ ఉంటుంది. రుద్రాని కూడా ఏంటి మీరిలా డాన్స్ చేస్తున్నారు అని చెప్పి రుద్రాని కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే రాహుల్‌తో రుద్రాని అయితే ఇలా అంటూ ఉంటుంది. "మీరిక్కడికి ఎందుకొచ్చారో చెప్పనా?" అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన రుద్రాని, రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటారు. "ఎందుకొచ్చారో చెప్పనా? నేను డాన్స్ చేస్తున్నాననే కదా మీరిక్కడికొచ్చారు. నాతో పాటు మీరు కూడా డాన్స్ చేయడానికే వచ్చారా?" అని స్వప్న అంటూ ఉంటుంది. ఆ మాటలకి "అవును" అని చెప్పి అంటూ ఉంటారు. అలాగా తనతో అలా మాట్లాడుతూ తన ఆస్తి పత్రాలు బయటకు తీస్తూ చూపిస్తారు. "ఏంటివి?" అనంటే "నీ సంతకం కావాలి దీని మీద" అనేది అంటూ ఉంటారు. "సంతకం కావాలంటే పెన్ను కావాలి కదా" అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి రాహుల్ "ఇదా పెన్" అని చెప్పి స్వప్న చేతికి పెన్ ఇస్తూ ఉంటారు. "పెన్ను, పేపరు ఓకే. మరి టేబులో" అని అంటూ ఉంటుంది స్వప్న. ఆ మాటలకి రుద్రాని వెళితే "హమ్మయ్య! మా ఉచ్చులో పడింది" అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదిగో టేబుల్ అని చెప్పి రాహుల్ వంగుంటూ ఉంటాడు. దాని మీద స్వప్న పేపర్ మీద సంతకం పెట్టేస్తూ వాళ్ళకిచ్చేస్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఆ పేపర్స్ రుద్రాని తీసుకొని "ఇక నా పని అయిపోయింది. ఇక నీ పని నువ్వు చూసుకొని రా" అని చెప్పి రాహుల్‌తో అని రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రాహుల్ స్వప్నని నెమ్మదిగా పడుకోబెట్టేసి తను కూడా తన రూమ్‌కి వెళ్ళిపోతూ ఉంటాడు.